జరిగిందేదో జరిగిపోయింది కదా! అభిజిత్ ఎలాగూ తిరిగి రాడు. నువ్వేమంటావు లావణ్య? అవును, అభిజిత్ తిరిగి రాడు. కానీ అనిల గురించి మైత్రి ఏమనుకుంటుందో తెలుసుకోవచ్చు కదా. అనిల గురించా? ఎస్, లావణ్య ఇస్ రైట్. అభిజిత్ చనిపోతాడని మైత్రికి ముందే స్ఫురించి ఉంటే అతను ఎలా, ఎందుకు చనిపోతాడో కూడా తెలిసే ఉండాలి. అది కేవలం యాక్సిడెంటల్ డెత్తా, లేకపోతే పత్రికల్లో రాస్తున్నట్టుగా నిజంగానే అనిల మూలంగా అతను చనిపోయాడా అన్నది ఆవిడ చెప్పగలదు. సరే, ఇక ఆలస్యం దేనికి? ఫోన్ చెయ్యి, రమ్మంటే వెంటనే వెళ్ళొద్దాం. ఓకే, లెట్స్ గో. ఆ రిపోర్ట్ త్వరగా పూర్తి చేసే. ఓకే మేడం. అదేమో కానీ మేడం, ఈ ఫోటోలు ప్రింట్ చేయించాక నాకు మాత్రం మతిపోయినట్టయింది. అభిజిత్కి జరిగిన దారుణాన్ని ముందుగానే సూచిస్తున్నట్టుగా ఉన్నాయి ఆ గీతలు. మా క్లోజెస్ట్ ఫ్రెండ్ని పోగొట్టుకుని బాధలో ఉన్న మాకు లేనిపోనివి అలా అనిపిస్తున్నాయంటారా? నెగిటివ్లో ఏదో లోపం ఉండబట్టి ప్రింట్లో అలా పడిందంటారా? యోగ సాధన చేసేవారి కొందరికి మామూలు కంటికి కనిపించని శక్తి స్వరూపాలెన్నో అగుపిస్తూ ఉంటాయి. భూత భవిష్యత్ కాలాల గురించి ఎన్నో సంకేతాలు అందుతూ ఉంటాయి. మీ స్నేహితుడి మెడ చుట్టూ కనిపిస్తున్న ఈ కాంతి తీగ అతని భౌతిక శరీరంలోంచి ఆత్మకోశం విడిపోవడానికి సిద్ధంగా ఉందని సంకేతం ఇస్తోంది. కానీ ఇది చాలా అసాధారణంగా ఉంది. కంటికి కానరాని కాంతి తరంగాలు ఇలా ఫోటోలో పడటం విశేషమే. నూటికో కోటుకో జరుగుతుందిలా. కిర్లియన్ ఫోటోగ్రఫీ గురించి మీరు వినే ఉంటారు. మనిషి శరీరం చుట్టూ ప్రకాశించే ఆరా కిర్లియన్ ఫోటోగ్రాఫ్లో కనపడుతుంది. కానీ మేడం, నాది మామూలు కెమెరానే. అందులో రోల్ స్పెషల్ రోల్ ఏం కాదు. మీకు గుర్తుంది కదా, ఆ రోజు మీ అసిస్టెంట్ ఒక ఆవిడ తీసిపెట్టింది ఆ ఫోటో. అందుకే నేను ఆశ్చర్యపోతున్నాను. ఈ ఫోటో కాపీ నా దగ్గర ఉంచుతారా? కొంచెం స్టడీ చేస్తాను. మేడం, మీరిప్పుడే అన్నారు ఫోటోలో కనబడుతున్న ఆ మెరుపు తీగలు అభిజిత్, అదే మా ఫ్రెండ్ భౌతిక శరీరంలోంచి ఆత్మ కోసం విడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు సంకేతం ఇస్తున్నాయని. అయితే ఆ రోజు మనం రాజస్థానీ ధాబాలో కలిసినప్పుడు ఇలాంటివి మీకు కనిపించాయా? అభిజిత్ మరో 2 రోజుల్లో చనిపోతాడని మీకప్పుడే తెలిసిపోయిందా? అందుకేనా భవిష్యత్తు గురించి ఏదైనా చెప్పండి అని తను అడిగితే అలా సమాధానం చెప్పారు? అకాల మరణం అతనికి ఎంతో దగ్గరగా ఉందని అతన్ని చూడగానే నాకు స్ఫురించిన మాట నిజమే. అయితే మీరప్పుడు మమ్మల్ని ఎందుకు హెచ్చరించలేదు మేడం? మీరేమాత్రం హింట్ ఇచ్చినా అభిజిత్ని మేం కాపాడుకునేవాళ్ళం. అసలు శ్రీశైలం వెళ్ళేవాళ్ళమే కాదు. మీరు శ్రీశైలం వెళ్ళినా వెళ్ళకపోయినా జరిగేదేదో జరిగే ఉండేది. అయినా ఆ రోజు నాకు కనిపిస్తున్నది స్పష్టంగా చెప్తే నమ్మేవారా మీరసలు? ఏదో విధంగా మిమ్మల్ని నమ్మించిన ప్రయోజనమేమిటి? అభిజిత్ మరణం అనివార్యం అనిపిస్తున్నప్పుడు మీకది చెప్పి అనవసరంగా కంగారు పెట్టడం దేనికి? బట్ మేడం, ఆ రోజు మీరన్న మాటలు గుర్తు చేసుకుంటే అభిజిత్ డెత్ గురించి ఒక రకంగా మీరు హింట్ ఇచ్చినట్టే అయింది. నిజమే, కానీ మామూలుగా అయితే ఆ మాత్రం కూడా మాట్లాడేదాన్ని కాదు. ఎంతో హుషారుగా భవిష్యత్తు గురించి ఏవో అందమైన కలలు కంటూ తిరుగుతున్న ఆ అబ్బాయి మరో 2-3 రోజులు మాత్రమే బతుకుతాడు అని అనిపించినప్పుడు కొంచెం బాధనిపించింది. అతను ఎదుర్కోబోతున్న మృత్యువు చాలా విచిత్రంగానూ అసహజంగానూ ఉంటుందని స్ఫురించి బాగా కలవరపడిపోయాను నేను. ఎనీవే మేడం, ఇట్ వాజ్ అ ప్యూర్లీ యాక్సిడెంటల్ డెత్. అడవిలో ఆ పళ్ళేవో తిని అభిజిత్ మైండ్ ఎఫెక్ట్ అయి ఉంటుంది. ఆ కండిషన్లో కొండ మీద నుంచి కాలు జారి పడిపోయి ఉంటాడు. అట్ ద మోస్ట్ ఇట్ వాజ్ అ సూసైడ్. అది మామూలు ప్రమాదం కాదు, ఆత్మహత్య కూడా కాదు. మీరనుకుంటున్నట్టు అడవి పళ్ళు తినడంతో అతని మతి స్థిమితం తప్పడం కూడా కాదు. పత్రికలో ఈ సంఘటన గురించి చాలా వివరంగా రాశారే, మీకు తెలీదా? అభిజిత్ అటాప్సీ రిపోర్ట్లో అంతా నార్మల్గానే ఉందని తేలింది. మరి మీ ఐడియా ఏమిటి? వాట్ ఈస్ బిహైండ్ దిస్ డెత్?
ఏదో అలౌకికమైన శక్తిని చూసి దిగ్భ్రాంతి చెంది ఉండాలతను. మానవేతర సృష్టి గురించి అసాధారణమైన విషయాలు తెలుసుకుని మతి పోగొట్టుకుని అలా కొండమించి దూకేశాడతను. ఇలాంటిదేదో జరగబోతోందనిపించే ఆ రోజు కలవరపడ్డాను. యు మీన్ మీరు కూడా దీనంతటికీ కారణం మా ఫ్రెండ్ అనిల్ అనుకుంటున్నారా? మ్యాగజైన్స్లో ఏదో ఊహించుకొని సెన్సేషన్ క్రియేట్ చేయడానికి కథలు కథలుగా రాస్తుంటే నిప్పులేందే పొగరాదు. అంటే అభిజిత్ని అనిల చంపిందంటారా? మేడం, హౌ కెన్ యూ సే దట్? నేనలా అనడం లేదు. ఆ రోజు శ్రీశైలం అడవుల్లో దారి తప్పి అభిజిత్ అనిల రాత్రంతా విడిగా ఉండిపోయారన్నారు కదూ. ఆ రాత్రి అనిలతో ఏకాంతంగా ఉన్నప్పుడు ఆమె అసలు స్వరూపం గురించి తెలుసుకుని ఉండాలి అభిజిత్. అవాస్తవంగా అనిపించే ఆ విషయాల్ని తనలో ఇముడ్చుకోలేకపోయి ఉండాలి. మీరు స్నేహం చేస్తున్న అనిల గురించి మీకెప్పుడు ఏమీ అనిపించలేదా? తను మీ అందరికంటే భిన్నంగా ఉన్నట్టుండదా? దట్స్ రైట్ మేడం. మాతో పాటు తిరుగుతున్నప్పటికీ ఆమె మరో లోకంలో ఎక్కడో ఉన్నట్టుంటుంది. ఒక్కొక్కసారి ఆమెకు ఫీలింగ్స్ కానీ సెంటిమెంట్స్ కానీ ఏమీ లేవనిపిస్తుంది. అభిజిత్ చనిపోయినప్పుడు కూడా ఆమె రియాక్షన్ చాలా విచిత్రంగా ఉంది. అంతేకాదు, అభిజిత్ని అంతలోనే పూర్తిగా మర్చిపోయి ఏం జరగనట్టుగా ఎవరో ఆదిత్య అని పైలట్ ఆఫీసర్ అట, అతనితో స్నేహం చేస్తోంది. ఇంతకుముందు బొంబాయిలో ఉన్నప్పుడు కూడా ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు అనిల ప్రేమలో పడి ఆత్మహత్య చేసుకున్నారట. వీటన్నిటిని పట్టించుకోకుండా మేము ఆమెతో ఫ్రెండ్షిప్ చేసాం. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే ఆ అమ్మాయికి అసలు మారల్ వాల్యూస్, అదే నైతిక విలువలు లేవనిపిస్తుంది. ఏమైపోయింది మీ అందరికీ? మళ్ళీ మొదటికొచ్చారు. యు హావ్ కమ్ బ్యాక్ టు ద స్క్వేర్ వన్. అనిలని ఆడిపోసుకోవడం తప్ప మరో పని లేదా మీకు? మేడం, మీతో మాట్లాడితే ఏదో కొంచెం కంఫర్ట్ చేస్తారనుకున్నాను. ఏమిటిదంతా? మా ఫ్రెండ్ అనిల గురించి మీనింగ్లెస్ సస్పిషన్స్ పెంచుకోవడానికి, ఐడల్ గాసిప్ చేయడానికి రాలేదు మేము ఇక్కడికి. గాసిప్ చేస్తూ కూర్చునే తీరిక నాకు లేదమ్మా. మీ అంతట మీరొచ్చారు కాబట్టి మాట్లాడుతున్నాను. ఏ విషయం గురించైనా విశ్లేషించాలి అంటే వాస్తవాల్ని వాస్తవాలుగా ముందు అంగీకరించాలి. నిజానిజాలు తెలుసుకోవాలి. ఇక్కడ మనం అనిల అసలు స్వరూపం ఏమిటో, తను ఎవరో ఏమిటో అర్థం చేసుకోవాలి. మీరంటున్న దాన్ని బట్టి అనిల అసలు మనిషే కాదన్నట్టుగా ఉంది. అవును, మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న మానవేతర ఆత్మ. యు మీన్ ఏలియన్? హౌ కెన్ ఇట్ బీ? అయినా ఇవన్నీ మాకెందుకు మేడం? ఇదంతా తెలుసుకొని మాకు ప్రయోజనం ఏమిటి? తెలుసో తెలియకో ఆమెతో స్నేహం చేశారు. ఆమెను రక్షించుకోవాలని లేదా? ఆమెకు ఏదో విధంగా సాయపడాలని లేదా? ఆమెకు ప్రాణగండం ఉందని తెలిసినా ఏమీ చేయరా? ఇందాక అభిజిత్ గురించి నాకు స్ఫురించిన విషయాలు చెప్పలేదెందుకని నిలదీశారే, మరిప్పుడు అనిల గురించి హెచ్చరిస్తుంటే కాదంటారా? అంటే అనిలకి అసలు అనిల తను ఈ లోకానికి చెందింది కాదు, ఎలిమెంటల్ కింగ్డమ్ నుంచి మానవలోకంలోకి వచ్చిందని నా అనుమానం. అదే నిజమైతే ఎలిమెంటల్ కింగ్డమ్ నుంచి ఈ లోకంలో కార్యార్థులై వచ్చిన వాళ్ళు అల్పాయుషుతోనే వస్తారు. నేననుకుంటున్నది నిజమే అయితే అనిల ఈ లోకంలో ఎన్నో ఏళ్లు బతకదు. మరో 2-3 నెలల కంటే ఈ భూమి మీద ఆమె మనుగడ లేదు. ఇక ఆ అమ్మాయి నైతిక విలువల గురించి మీరు పూర్తిగా అపార్థం చేసుకున్నారు. అంటే మీ అభిప్రాయం? అవన్నీ మీకు వివరంగా తర్వాత చెప్తాను. నా మాటల మీద మీకేమాత్రం నమ్మకం కుదిరినా మరోసారి తీరిగ్గా రండి. వీలైతే అమ్మాయిని కూడా తీసుకురండి. ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడాలి నేను.
క్లారా, ఎంతగా ప్రయత్నించినా సుపర్ణ జాడ తెలుసుకోలేకపోతున్నాను. సుపర్ణని నా అంతటా నేనే అన్వేషించాలని నువ్వు నాకు ఏమాత్రం సాయపడలేవని ఏనాడో చెప్పావు. అందుకే నిన్ను కలుసుకోవాలనుకున్నప్పటికీ ఈ క్షేత్రానికి రాలేదు. కానీ ఇంకా ఇలా ఎన్నాళ్ళు? ప్రాణసఖి కోసం ఆరాటమా? ఆరాటం ఉంది క్లారా, కానీ దాని వెనక అందమైన అనుభూతి కూడా దాగి ఉంది. సుపర్ణ కోసం అన్వేషిస్తూ కొన్ని రోజులు, సంవత్సరాలే కాదు, కొన్ని జన్మలైనా గడిపేయగలను. దీనివల్ల మా ప్రేమ పెరుగుతుందే కానీ తరగదు. అయితే సుపర్ణని కలుసుకున్నాకే ఆ దుష్టమాంత్రికుడు భీష్టి నాయక్ని నేను ఎదుర్కొంటానని చెప్పావు. అంటే సుపర్ణ జాడ తెలుసుకోలేకపోతే నేను భీష్టి నాయక్ ఎవరో, ఎక్కడుంటాడో, అతని పథకాలేమిటో తెలుసుకోలేనన్నమాట. సుపర్ణ నాకు దొరక్కపోతే అది కేవలం నా ఒక్కడి దురదృష్టం అవుతుంది. కానీ భీష్టి నాయక్ ఆట కట్టించకపోతే అది ప్రపంచానికి అరిష్టం చుట్టుకుంటుంది. దీనికి మరో మార్గం లేదా క్లారా? నీ బాధ ఏమిటో అర్థమవుతుంది అనిరుద్. కానీ భీష్తి నాయక్ని ఎదుర్కొనేందుకు నీకు ఇంకా వ్యవధింది. అయితే భీష్తి నాయక్కి నువ్వెవరివో, నీ ధ్యేయం ఏమిటో తెలుసు. అతను నిన్ను ఒకసారి కలిశాడు కూడా. భీష్టి నాయక్ నన్ను కలిశాడా? భీష్తి నాయకే కాదు, నీ ప్రాణసఖి సుపర్ణ కూడా నీకొకసారి ఎదురుపడింది. అయినా మీరిద్దరూ ఒకరినొకరు గుర్తుపట్టలేకపోయారు. అపరిచితుల్లాగా విడిపోయారు. అలా ఎందుకైంది? ఇందులో నీ పొరపాటేమీ లేదు అనిరుద్. నిజానికి నీ ఆలోచనా తరంగాల ప్రభావంతోనే ఆమె నీకు ఎదురుపడింది. కానీ నీ ఆలోచనా శక్తి కంటే ఆమె కర్మ ఫలితాలే ఆమె మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. సృష్టి సిద్ధాంతాల్ని ధిక్కరించి ఆది భౌతిక లోకం నుంచి మానవలోకంలోకి వచ్చిన ఆమె మరికొన్ని బాధలు అనుభవించక తప్పదు. తను దిగి వచ్చిన లోకం పోకడ్లు అర్థం చేసుకోలేక ఎదురు దెబ్బలు తినక తప్పదు. అప్పటిదాకా ఆమె మస్తిష్కాన్ని ఆ జ్ఞానపు పొరలు కమ్ముకునే ఉంటాయి. చేదు అనుభవాల రూపంలో కర్మ ఫలితాలను భరించాకే ఆమె నీకు చేరువవుతుంది. ఆ తరువాతే నీ అసలు పని మొదలవుతుంది. నాకు కర్తవ్య బోధ చేయడానికి నిన్ను మండలాధీశులు ప్రత్యేకంగా నియమించారన్నావు. నా కార్యసాధనలో సహాయపడతానని కూడా అన్నావు. మరి అన్నాననిరుద్. ఇలా సూక్ష్మ మండలంలో ఉంటూ నీకు సలహాలివ్వడమే కాదు, త్వరలో భౌతిక లోకంలో నిన్ను ప్రత్యక్షంగా కలుసుకుంటాను. ఎలా క్లారా? ఓపిక పట్టనిరుద్, నీకే తెలుస్తుంది.